హాయ్ హలో అండి. ఈ స్టోన్స్ ఒక పెద్దాయన రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ వెతికి తిరిగి తీసుకొచ్చినటువంటి స్టోన్స్ ఇవి. మనం చెక్ చేయడానికి ఇతని ఇంటికి వచ్చాం. అతని దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ రాళ్ళని మీకు వీడియో రూపంలో ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఇవి చూసే వాళ్ళకి చాలా తక్కువగానే కనబడతాయి. ఇలాంటి చిన్న పలుకు రాయి దొరకాలన్నా కూడా రాయలసీమ లాంటి ప్రాంతంలో చాలా కష్టం. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇలాంటి రాళ్ళ కోసం దొరుకుతుందని ఒక ఆలోచన, నమ్మకం పెట్టుకొని వెళ్ళి వెతికినటువంటి రాళ్ళని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కష్టపడితేనే కష్టం యొక్క విలువ తెలుస్తుంది. చూసే ప్రతి స్టోన్ కూడా దగ్గరగా ఉండేటువంటి పోలికలు చాలా ఉన్నాయి. ఇలాంటి స్టోన్ ఒకటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దొరికినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ టైం తెలియనప్పుడు ఒక పల్క్ అనేది తలుకులాగా మెరిసినప్పుడు, ఒక గ్లాస్ స్టోన్ దొరికినప్పుడు ఇదే వజ్రం అని ఒక ఆలోచనతో ఉంటాం. వాళ్ళు పడే కష్టమంతా వృధా అయిపోతుంది. ఈ వీడియో చూసేవాళ్ళు బాగా రాళ్ళని గమనించండి. ప్రత్యేకంగా ఆ రాళ్ళని కాదు అంటున్నామంటే అంతకన్నా బెటర్ స్టోన్స్ మనం వెతకాలనే ఒక ఆలోచన కోసం ఈ వీడియో చూపించేది. ప్రతి రాయి కూడా క్రిస్టల్స్ లాంటి స్టోన్స్. ఇవి డైమండ్ అని చెప్పటం లేదు. చాలా ఊర్లు తిరిగి ఉన్నాడు ఈ పెద్దాయన. చాలా రాళ్ళని మనం ఈరోజు చూశాను. ఇన్నాళ్ళు చాలా వీటి మీద నమ్మకం ఉంచుకున్నాడు ఆయన. మన దగ్గర ఉన్నటువంటి చిన్న టెస్టింగ్ మిషన్ తోటి చెక్ చేసాము. 4-5 పాయింట్స్ కన్నా ఎక్కువ రావట్లేదు లేదు. స్టోన్ మీద ఒక మిషన్ మీద ఒక పాయింట్ మాత్రమే పెట్టాం. ఆ తర్వాత 5 పాయింట్లు వచ్చాయి. ఇలాంటి స్టోన్స్ కాదు అంటున్నామంటే ఆ లైట్ వెలుతురులో మెరిసే ఆ కాంతి ఎలా అయితే ఉంటుందో రియల్గా కూడా ఆ స్టోన్ ఆ విధంగా ఉండాలనేసి ఒక ఆలోచన అనమాట. నేనైతే ఇది గాజు ముక్క అని చెప్తాను ఆ పెద్దానికి. కాదు, ఇది ఒక క్రిస్టల్ లాంటిది, ఇది దాని పలుకు ఇది అని చెప్పడం జరిగింది ఆయన. అక్కడక్కడ కొంచెం స్టెప్పులుగా ఉండటం వల్ల బహుశా అయి ఉండొచ్చు అని సూది ముక్కరాయి అని అనుకున్నాను. మబ్బు కలర్లో మంచు ఒక గ్లాస్ స్టోన్ మీద కమ్ముకుపోయినట్టుగా కనబడుతూ ఉంది. దగ్గరగా చూస్తే ఖచ్చితంగా క్రిస్టల్ స్టోన్ అయి ఉండొచ్చు అన్న ఆలోచనతో ఉంటుంది. వజ్రానికి ఏమాత్రం తీసిపోని ఒక ఆకారంలో చక్కటి రూపంలో ఉంది ఇది. వీడియో చూసేవాళ్ళు కొంచెం మంచిగా ఆలోచన చేసుకొని చూడండి. ఇవి కాదు అంటున్నారంటే ఇంకెలాంటి రాళ్ళని మనం వెతకాలి అనేది ఈ వీడియో నేర్పిస్తుంది అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయటం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చే సపోర్ట్ అది కనుక లేకపోతే మళ్ళా ఇంకొక వీడియో కోసం ఒక ఉత్సాహం అనేది ప్రతి యూట్యూబర్లో రాదు. ప్లీజ్ మీరు ఎంచుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి. వీడియోస్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలా ఊరికనే వదిలేసి వెళ్ళిపోమాకండి. ఇలాంటి స్టోన్ ఒకటి వెతుకులాటల్లో వెతికి వీడియోస్ చేసి చూపించాలంటే చాలా కష్టం అన్నమాట. ఈ రోజుకైతే ఈ వీడియో సులభమైంది మనకి. రాయలసీమ దాకా వెళ్ళి వెతకాల్సిన అవసరం లేకుండా ఒక పెద్దాయన తీసుకొచ్చినటువంటి స్టోన్స్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. చాలా మంచిగా ఉంది స్టోన్ అయితే మాత్రం. ఇప్పుడు చూడండి, ఏ మాత్రం తీసిపోదు అన్న ఆకారంలో కనబడతా ఉంది. ఒక కలర్ అన్ని రాళ్ళల్లో ఏదైనా ఒక చిన్న బెస్ట్గా ఉండే స్టోన్స్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను.
ఇక్కడ చూడండి, ఈ స్టోన్ చేతిలో కన్నా కింద మీద నేల మీద పెట్టినప్పుడు ఎలా ఉందో చూడండి. ఇంత డైమండ్కి ఏమాత్రం తీసిపోదు అన్నట్టుగా కనబడుతూ ఉంది. ఈ స్టోన్ చాలా గుర్తులైతే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టోన్ మీద మిషన్ పెట్టినప్పుడు దాదాపుగా 7 పాయింట్లు 6 పాయింట్ల దాకా వచ్చాయి. అదే ఆశ్చర్యంగా ఉంది. తలుక్కుమని మెరిసినటువంటి స్టోన్ ఏమో 2-3 పాయింట్ల కన్నా ఎక్కువ రాలేదు. ఇది ఎలాంటి మెరుపు ఆకారం లేకుండా పోయినా కూడా ఒక చక్కటి రిజల్ట్ అనేది చూపించింది. చాలా మంచిగా ఉంటాయి. ఏదైతే అవును అనుకుంటామో అది కాదు, ఏదైతే నిజమని మనం అనుకుంటాం కదా, అది అబద్ధం కూడా అవ్వచ్చు ఒక్కోసారి.